హిందువుల ఇళ్లల్లో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్కల్లో మందారం మొక్క ఒకటి. ఈ మందారం మొక్క ఒక్క మొక్క వేసుకుంటే సరిపోద్ది. మనకి పూజకి కావాల్సిన పువ్వులన్నీ మొక్కేస్తుంది. ఒక్క మొక్క వేసుకుంటే బోలెడన్ని పువ్వులు పూస్తాయి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఎన్ని రకాల మందార వెరైటీలు ఉన్నాయో చూపిస్తాను. రెగ్యులర్గా ఎర్ర మందారం ఒకటైతే, ఇది హ్యాంగింగ్ మందారం. ఇది చూసారు కదా, చాలా బాగుంటుంది ఈ మందారం. డిఫరెంట్గా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ మందారం పువ్వు అయితే. ఇంకా నెక్స్ట్ వైట్ మందారం. ఇది చిన్ని పువ్వు పోస్తుంది కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇది విచ్చుకోవడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది అనమాట. మార్నింగ్ బాగా ఎండ వస్తే కానీ విచ్చుకోదు ఈ ఫ్లవరు. మనకు రెగ్యులర్గా ఎర్రమందారం అయితే పొద్దున్నే ఇచ్చుకుంటుంది. ఇంక ఇదైతే ఇంకా గంధం రంగు, చాలా బాగుంటుందండి కలరు. మధ్యలో రెడ్ కలర్ వచ్చి ఫ్లవర్ చాలా బాగుంటుంది. ఇవి మా అమ్మ వాళ్ళ ఇంట్లో 4-5 వెరైటీస్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే ముద్ద మందారం, ఎల్లో కలరు, కొంచెం లైట్ గంధం రంగులో ఉంటుంది. కానీ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా పూయట్లేదు, మొగ్గలు రాలిపోతున్నాయి. ఇదైతే చిట్టి మందారం అన్నమాట, పింక్ కలర్లో చిట్టి మందారం, చాలా బాగుంటుంది. ఇది కూడా చెట్టు నిండా పూలు వస్తాయి. మీకు ఏ ఫ్లవర్ నచ్చిందో కామెంట్ చేయండి.